హే హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ షిఫ్ట్స్ ఫర్ ఎవర్. ఇవాళ మన అందరికీ ఫేవరెట్ స్ట్రీట్ స్టైల్ చికెన్ నూడిల్స్ ఎలా చేయాలో చూద్దాం రండి. ఫస్ట్ చికెన్ని బాగా వాష్ చేసి ఒక గిన్నెలో తీసుకోండి. ఇప్పుడు పసుపు, కారం, ఉప్పు, అల్లం వెల్లి పేస్ట్, గరం మసాలా యాడ్ చేసి బాగా మిక్స్ చేయాలి. వీడియోలో చూపిస్తున్నట్టు బాగా మిక్స్ చేయాలి, ఎందుకంటే చికెన్ పీసెస్కి పట్టాలి కాబట్టి. నెక్స్ట్ దీంట్లో గరం మసాలా యాడ్ చేయండి. యాడ్ చేసి మిక్స్ చేయండి. ఇప్పుడు దీంట్లో ఫుడ్ కలర్ ఆప్షనల్, మీకు నచ్చితే వేయండి, లేదంటే అవసరం లేదు. అండ్ కార్న్ ఫ్లోర్ కంపల్సరీ, ఇంకా ఒక గుడ్డుని పగలగొట్టి వేయండి. తర్వాత ఒక హాఫ్ లెమన్ని స్క్వీజ్ చేయండి. బాగా కలపండి. ఇప్పుడు ఒక 30 minutes మనం చికెన్ని మ్యారినేషన్ కోసం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం, లేదా పక్కకైనా పెట్టుకోవచ్చు, అది మన ఇష్టం. ఈ గ్యాప్లో మనం నూడిల్స్ని కుక్ చేసుకుందాం. నూడిల్స్ని కుక్ చేసుకునేటప్పుడు 1 tablespoon ఆఫ్ ఆయిల్ని యాడ్ చేసి కుక్ చేయండి. గుర్తుపెట్టుకోండి, మరీ ఎక్కువగా మెత్తగా కుక్ చేయొద్దు, మళ్ళీ వేడికి అవి ఇంకా మెత్తగా అయిపోతాయి. సో కొంచెం ఒక 80% కుక్ చేసి వేడి వాటర్ని తీసేసి సపరేట్గా వేరే బౌల్లో ఆర్ ప్లేట్లో వేయండి. నెక్స్ట్ ఇప్పుడు మనం ఈ గ్యాప్లో వెజ్జెస్ని కట్ చేసుకుందాం. మనకు కావాల్సిన వెజ్జెస్ ఏంటంటే క్యారెట్, ఆనియన్స్, క్యాబేజ్, బీన్స్, కొత్తిమీర అండ్ పుదీనా. ఇవైతే కంపల్సరీ. ఇంకేమైనా ఎక్స్ట్రా ఉంటే ఆప్షనల్, మీ ఇష్టం, వేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఫస్ట్ ఒక ప్యాన్లో ఆయిల్ పోసి మ్యారినేట్ చేసుకున్న చికెన్ని సిమ్లో ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఒక పెద్ద కడాయి తీసుకొని దాంట్లో ఆయిల్ పోసి, ఆయిల్ కాగాక అన్ని వెజ్జెస్ని వేసి దాంట్లో పసుపు, ఉప్పు అండ్ అల్లం వెల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేయండి. గుర్తుపెట్టుకోండి, 4 to 5 minutes మాత్రమే కుక్ చేయాలి. దీని తర్వాత నూడిల్స్ని వేయండి. ఇప్పుడు స్టవ్ని హై ఫ్లేమ్ ఆన్ చేసి కారం, సోయా సాస్, వెనిగర్ లేదంటే ఒక లెమన్ స్క్వీజ్ చేయండి. అండ్ టమాటో సాస్ని యాడ్ చేసి బాగా కలపండి. దీని తర్వాత చాట్ మసాలా ఆప్షనల్, లేదంటే గరం మసాలా, మిరియాల పొడి వేసుకొని బాగా కలుపుతూ ఉండాలి. ఒక 5 minutes వరకు హై ఫ్లేమ్లోనే కుక్ చేయాలి. ఇదే అసలైన మెయిన్ థింగ్ అన్నమాట. లాస్ట్లో కొంచెం కొత్తిమీర అండ్ పుదీనా యాడ్ చేసి 2 minutes తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి. ఇంతే, మన సింపుల్ స్ట్రీట్ స్టైల్ చికెన్ నూడిల్స్ రెడీ అయ్యింది. చూసారుగా, మా వాళ్ళకైతే చికెన్ నూడిల్స్ చాలా బాగా నచ్చింది. ఇంకా లేట్ ఎందుకు, మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.